సోలార్ పవర్స్ బిడ్లు తను దక్కించుకోవడం కోసం భారతదేశంలో ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది హయ్యర్ అఫీషియల్స్కి అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా అనేక మందికి ఆయన అదానీ గ్రూప్ నుంచి కొంత లంచాలు ఇచ్చి దాన్ని తను దక్కించుకున్నారు. తద్వారా అంటే ఇక్కడ సోలార్ కంపెనీలు పెడుతున్నాము అనే కారణంతో కొంతమంది వ్యాపారులు, అమెరికాలోని కొంతమంది వ్యాపారుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు వసూళ్లు అనేది తాను సేకరించడం జరిగింది అన్న విషయాన్ని నిన్న అమెరికాలోని కొంతమంది అధికారులు అలాగే ఇన్వెస్టర్స్ అంతా కూడా కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆయన మీద ఒక కేసు ఫైల్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. అంటే నేరం జరిగింది ఒక చోట, ఎక్కడైనా సరే నేరం జరిగినా, ఎక్కడైనా సరే చీటింగ్ చేసినా, ఎక్కడైనా లంచం ఇచ్చినా, ఎక్కడైనా సరే కేసు నమోదు చేయొచ్చు అన్న ఒక యాక్ట్ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో అదానీ మీద అమెరికాలో కేసు ఫైల్ అవ్వడం మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఆంధ్ర టు అమెరికా దాకా అది అదానీది కావచ్చు, లేదంటే ఆ ప్రభుత్వానికి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో అదానీ లాంటి వాళ్ళు కూడా రాష్ట్రంలోకి అడుగు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అదానీ వచ్చారు, అదానీ రాగలిగారు అని చెప్పారు. అంటే ఆయన రావడానికి కారణం ఇదేనా అనేది సోషల్ మీడియాలో కానీ ఈరోజు కొంతమంది బిజినెస్కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 1750 కోట్ల రూపాయలు అదానీ లంచం ఇచ్చి, లేదంటే ఇక్కడ ఉన్న డిస్కమ్లను అటు అంటగట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మన రాష్ట్రంలో మనకి సంబంధించిన మన ఆస్తిగా ఉన్నదాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడవలసిన వ్యక్తి, రక్షణగా ఉండవలసిన వ్యక్తి దాన్ని అమ్ముకున్నట్టు. అంటే ఒక తల్లే తన బిడ్డల్ని పొడుచుకు తిన్నట్టు, తన తల్లే మన చెట్టు మనం నరుక్కున్నట్టు, మన ఇల్లు మనం కూల్చుకున్నట్టు. ఇలా అంటే సొంత ప్లేస్ని, అంటే అది సొంత ఇల్లు అయితేనేమో మన ఇల్లు అనొచ్చేమో, కానీ రాష్ట్రం అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించి అంటే పెద్దన్నలాగా ఉండాల్సిన వ్యక్తులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ స్థాయిలో లంచం తీసుకున్న డబ్బు ఏమైంది? అలాగే నవీన్ జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో, ఆ తర్వాత జరిగిన కొన్ని టైఅప్స్ విషయంలో, జత్వానీ విషయంలో జరిగిన ఆ డబ్బంతా ఏమైంది? మద్యం మీద వచ్చింది ఏమైంది? ఇసుకతో ఏమైంది? ఇలా వరల్డ్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకున్న డబ్బంతా ఏమైంది ఆంధ్రప్రదేశ్లో? ఈ లెక్క తేలాల్సిన అవసరం కనబడుతుంది. అయితే ఇది కాస్త మరి అదానీకి ఏపీ ఆనాటి ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందా, లేదంటే అదానీయే ఎర చూపేలాంటి ప్రయత్నం చేశారా? అలాగే అదానీ పైన ఎందుకు అమెరికా సంస్థలు ప్రతిసారి ఇలా వెళ్ళగక్కుతున్నాయి? ఈ అంశం గురించి మాట్లాడదాం. రామకృష్ణ గారు వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. రామకృష్ణ గారు మీరేమంటారు? ఇక్కడ లక్ష్మి గారు, ఇది చాలా పెద్ద దేశద్రోహం అండి. ఇది నేను ఎందుకు మాట అంటున్నానంటే, మీరు అన్నట్లుగా మీరు చెప్పారు, అంటే కన్న తల్లే తన బిడ్డలను కాల్చుకు తిన్నట్లుగా, పుడుచుకు తిన్నట్లుగా ఒక రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి లంచాలకు అలవాటు పడిపోయి ఆ రాష్ట్ర సంపదను ఏరే వాళ్ళకు దోచిపెట్టడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ ఒకటండి, భారత ప్రభుత్వం చేయలేని పని అమెరికా ప్రభుత్వం చేసింది. ఎస్, భారత ప్రభుత్వం చేయలేని పని అమెరికా ప్రభుత్వం చేసింది. ఇక్కడ అమెరికా ఏమంటుంది, మా దేశంలో సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ప్రపంచంలో నలుమూలలో ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి ఫ్రాడ్ చేసినా, ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక చర్య చేపట్టినా కూడా మేము విచారణ చేస్తామంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించి ఆ విధంగా ఈ రోజు అదానీ పైన క్రైమ్ రిజిస్టర్ చేయడం అన్నది చాలా హర్షించదగ్గ. నిన్న నేను అదానీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ రెస్పాన్స్ కూడా చూశాను. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది సబ్జుడిస్ కాబట్టి మేము న్యాయ ప్రక్రియతో చూసుకుంటాము కానీ దీని మీద మేము స్పందించము అన్నాం. నాకు అర్థం కాలేదండి, సబ్జుడిస్ అంటే ఏంటి? మన భారతదేశంలో ఉన్న చట్టాలు ప్రపంచవ్యాప్తంగా అదే విధంగా అమలులోకి వస్తాయా? ఆ విధంగానే వాళ్ళు మన భారత చట్టాలను కూడా విదేశాల్లో కూడా పాటిస్తున్నారా? సబ్జుడిస్ అని తప్పించుకున్నారండి వాళ్ళు చాలా. అయితే రామకృష్ణ గారు, నేను ఇక్కడ అదానీ విషయంలో అంటే వ్యాపారస్తులు, అదానీ కానివ్వండి, లేదంటే అంబానీకి రిలయన్స్ సంస్థలు కానివ్వండి, లేదంటే భారతదేశంలో ఉన్న అతిపెద్ద సంస్థలు కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ఇంకా పెద్ద సంస్థలు కానివ్వండి, రైట్, ఇది సరే భారతదేశంలో జరిగిన విషయానికి సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, లేదంటే ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం కానివ్వండి, లేదంటే అమెరికా లాంటి సంస్థలు కూడా ఏమైనా ఇందులో ఆయన తప్పు ఉంటే
ఇవి చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఒకరిని తప్పు ఒకరిని ఒప్పు అని నేను పట్టడం లేదు. మీరు అన్నట్టుగా ఇప్పటివరకు మీరు న్యాయం గురించి మీరు మాట్లాడారు కదా, నేను కూడా అదే మాట్లాడుతున్నా. లంచాలు ఇవ్వకుండానే అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారా? పెట్రోల్ లేదంటే చమురు తీసుకోవడానికి అరేబియన్ కంట్రీస్ నుంచి ఏ స్థాయిలో ఎన్ని దేశాలని నిట్ట నిలువున చీల్చి ఎన్ని అడవుల్ని నిట్ట నిలువున కాల్చి అమెరికా వ్యాపారం చేయట్లేదా? ఈ విషయాన్ని మాత్రం మనం అదానీ మన భారతీయుడు అయినప్పటికీ ఈరోజు 18వ సంపన్నుల్లో ప్రపంచవ్యాప్త సంపన్నుల్లో 18వ వాడిగా ఉన్నాడు. కానీ అదానీని కాపాడుకోవడానికి ఈరోజు ఎందుకు భారతదేశంలోని సంస్థలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకు రావట్లేదు? సరే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇది ఒక అంశం అయితే అదానీ విషయంలో ఎందుకు ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నారు? కేటీఆర్ గారు ఆయన అరెస్ట్ చేయాలంటున్నారు, రాహుల్ గాంధీ గారు అరెస్ట్ చేయాలంటున్నారు, ఒక్కొక్కరు బయటకు వస్తూ చెప్తున్నారు. ఇక్కడ అదానీ గారు ఎలా సంపద సృష్టించారని చూస్తుంటే, అదానీ గారు ఇంతకు ముందు కూడా ఆయన ఏ విధంగా ట్రేడ్ మార్కెట్ ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలా ఫాల్స్ తో ఆయన యొక్క షేర్ వాల్యూని పెంచుకున్నాడో, అదే విధంగా ఈ రోజు ఆయన ఎనర్జీ కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా ప్రవర్తన చేసి ఉన్నాడో ప్రజలకు అమెరికా వాళ్ళు వివరిస్తున్నారు. ఇక్కడ ఏంటి, మోడీ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రధానమంత్రి అదానిని ఎంట పెట్టుకొని కెన్యాకు తీసుకెళ్లి కెన్యా ప్రధానమంత్రికి పరిచయం చేసి అతని ద్వారా అక్కడ పెట్టుబడులు పెట్టించాడు అంటే దాని అర్థం ఏంటి? ఒక దేశ ప్రధానమంత్రి ఒక బిజినెస్ పర్సన్ ని తీసుకెళ్లి ఇంకో దేశంలో ఇంట్రొడ్యూస్ చేసి అక్కడ పెట్టుబడులు పెట్టించాడు అంటే ఎప్పుడైనా ఇది చూసామా మనం ఈ విధంగా జరగడం? మరి ఈ అదానిని ఎందుకు కాపాడాలి నేను అడుగుతున్నాను. ఈ రోజు రాహుల్ గాంధీ అదానిని అరెస్ట్ చేయాలి అనడంలో తప్పేముందని అడుగుతున్నాను. ఆయన 2,000 కోట్ల రూపాయలు ఒక లంచం ఇచ్చి ఒక పీపీఏ అగ్రిమెంట్ కోసం ఆయన చేసుకున్నాడు అంటే ఇక్కడ ఒకటి ప్రజలకు తెలియాలండి రష్మి గారు, నేను చెప్తున్నా. ఇది ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఏదైతే సెకీ ఉందో అంటే ఇప్పుడు మన ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వచ్చాయండి? మనకు వార్తలు వచ్చాయి, అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు, జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపాడు, జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపిన తరువాతనే అతనికి పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కుదుర్చుకునింది. అంటే 6,000 మెగావాట్ల విద్యుత్ శక్తిని కొనుగోలు చేయడానికి సోలార్ ఎనర్జీ పవర్ నుంచి ఆ రోజే ఆయన ఎక్కువ రేటుతో అంటే ఉన్న రేటు కంటే ఎక్కువ రేటు కోట్ చేసి అదానితో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఆ అగ్రిమెంట్ అమెరికాలో చూపించి అమెరికాలో ఎక్స్చేంజ్ లో ఆయన పెట్టి అక్కడ నుంచి 25,000 కోట్ల రూపాయలు ఆయన తీసుకోగలిగాడు. ఎవరు? అదానీ. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి ఆ తప్పుడు ఒప్పందం వల్లనే అక్కడ అదానీ గారికి 25,000 కోట్ల రూపాయలు అమెరికా నుంచి వివిధ రూపాల్లో ఆయనకు అప్పు లభించింది. అంటే ఏంటి, ఆ అప్పు తెచ్చుకోవడం కోసము ఆయన ఈ 2,000 కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చాడని ఈ రోజు అమెరికా కోర్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటి, అందులో 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ముట్టిందని ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. రైట్ అండి, రైట్. ఒకసారి కూటమి నాయకులు ఏమంటారో సప్తగిరి ప్రసాద్ గారు, శివపార్వతి గారు ఈ విషయంలో. సప్తగిరి ప్రసాద్ గారు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి గ్రామ స్థాయి దాటుకొని, మండల స్థాయి దాటుకొని, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం దాటుకొని, దేశం దాటుకొని, ఖండాంతరాలు దాటుకొని అమెరికా దాకా పాకింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు ఇదే అంశాన్ని ప్రస్తావించాం. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేదు. చివరికి సౌర విద్యుత్ కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి మేము ఆ రోజే చెప్పాం. ఈ రోజు నిజమైంది. ఇప్పుడు అంటే ఇక్కడ లంచం ఇచ్చిన వాళ్ళకి తప్ప, లంచం పుచ్చుకున్న వాళ్ళకి తప్ప, మామూలుగా ఏ రెవెన్యూ ఆఫీస్ లోనో ఇంకెక్కడైనానో అధికారులు ఒక 10,000 ఎంతైనా ఎవరన్నా లంచం తీసుకెళ్తే మనం చూస్తాం పింక్ బాటిల్స్ రైడ్ చేసి వాళ్ళని పట్టుకుంటారు. మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటారు? పింక్ బాటిల్ కేసు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతిలో ఉంది, FBI చేతిలో ఉంది. వాళ్ళు అన్ని సైంటిఫిక్ ఆధారాలతో ఎస్టాబ్లిష్ చేసి ఈయన్ని తప్పకుండా మా యొక్క ప్రకారం
ఒక 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క కేసులు చేరుస్తారు. ఇప్పటికి ఆల్రెడీ అదానీ గారి పైన కేసు ఉంది. ఇంకా ఆయన్ని పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈయన పేరు ఖచ్చితంగా చెప్తారు. ఎవరెవరు డబ్బులు ఇచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి కూడా 1750 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తారు. ఆయన కూడా కేసులకు ఇంక్లూడ్ చేసి తప్పకుండా ఈయన కూడా కేసులోకి తీసుకొస్తారు. ఇక్కడ కాదు, ప్రతి దీంట్లోనూ అవినీతి చేశారు. చివరికి ఈ చెత్త బండ్లు ఉన్నాయి చూసిన మున్సిపాలిటీలు వ్యాన్లు, చెత్త ఎత్తే వ్యాన్లు 650 వ్యాన్లు కొన్నారు. ఈ ఆటోలు అంటారు వాటిని. ఆ ఈ ఆటోల కొనుగోలులో కూడా దాదాపు 6 లక్షలకి అందుబాటులో వచ్చేటువంటి ఆటోల్ని 10 లక్షలు పెట్టి, అంటే 4 లక్షలు ఎక్స్ట్రా పెట్టి ఈ ఆటోల కొనుగోలు కూడా, ఈ చెత్త ఎత్తే ఆటోల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేశారు. చెత్త ఎత్తే ఆటోల దగ్గర నుండి అమెరికా దాకా బాకీ వీళ్ళ అవినీతి. ఒకటి కాదు, ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ. ఆరోగ్యశ్రీలో మొన్న చూసాం, ఆరోగ్యశ్రీ పథకంలో పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుకుని అక్కడ డబ్బు తిన్నారు. చెత్త ఆటోల్లో డబ్బు తిన్నారు, ఇసుకలో డబ్బు తిన్నారు, లిక్కర్ లో డబ్బు. ఇది ఆ టైంలో తిన్నది అనుకుందాం అండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా ఇదే కదా, షెల్ కంపెనీలు ఈ విధంగా ముందుకు వెళ్ళిన తీరే కదా. ఇప్పుడు ఇదేం కొత్త అయితే ఏం కాదు. కాకపోతే ముఖ్యమంత్రిగా ఉండి లంచం తీసుకున్నారా అంటే నేనేమంటున్నా, ఇది జరగని రాష్ట్రాలు ఉంటాయా? దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుగా ఉండదా? ఇప్పుడు మనము ఇది జరిగిన రాష్ట్రాలు ఉంటాయా అని ప్రెడిక్టరీ క్వశ్చన్స్ కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగింది బయటపడింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్థాయికి ఎదిగినాడు మన జగన్మోహన్ రెడ్డి. ఒక లోకల్ పోలీసుల దగ్గర నుండి, సిబిఐ దగ్గర నుండి, ఈడీ నుండి ఎఫ్బి వరకు పాకింది ఆయన ప్రతిష్ట. ఇంత దరిద్రాన్ని మూట కట్టుకుని ఆయన నిన్న ఏదో పెద్ద ప్రవచనాలు చెప్తున్నాడు మీడియా ముందు కూర్చొని. ఇంత దరిద్రంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మనమేమనుకున్నాం, సోలార్ ప్లాంట్లు పెట్టి ఏదో రైతులను ఉద్ధరిస్తాడు అనుకున్నాం, రైతులకి ఏదో పెద్ద కిరీటం పెట్టేస్తాడు అనుకున్నాం, సబ్సిడీ ధరకే సోలార్ మోటార్లు పెడతాడు అనుకున్నాం. శ్రీరాజుడు పోతే దీని వెనక ఇంత పెద్ద స్కామ్ దాగుండదు. కాబట్టి పోయేగాలం దగ్గర వచ్చింది. ఈ అవినీతి అక్రమాల పాపాలకు పుట్ట ఒక్కొక్కటి బయటపడి వస్తాం. రైట్ ప్రసాద్ గారు. శివపార్వతి గారు, లక్ష్మి గారు, మొత్తంగా అంటే సప్తగిరి ప్రసాద్ గారు అన్నట్లుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనతగా చూడాలా? సరే, ఆదానీని ఎలాగో అమెరికా సంస్థలు ప్రతిసారి బయటేస్తానే ఉంటాయి కాబట్టి అది ఆదాని టార్గెట్ చూడాలా? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలండి క్రెడిట్. మనం అప్రిషియేట్ చేయాలా. ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అనమాట స్కాములు చేయడంలో. అంటే వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించాడు అనేది టాకు బయట నడిచింది. అది దాని తాలూకు కేసులు కూడా ఆయన ఇప్పటికి కూడా 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతానే ఉన్నాడు. సో అంటే దొంగ చేతికి ఆంధ్ర ప్రజలు తాళం ఇస్తే ఊరుకుంటాడా? ఖజానాన్ని కళ్ళ కట్టకుండా ఏ రకంగా ఇప్పుడు ఇందాక ప్రసాద్ అన్న చెప్పినట్టు చెత్తబండిని కూడా వదల్లా, ఏది వదలలే. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ స్కాములు ఇంకంతే. ఈ నవరత్నాల్లో కూడా ఎన్ని వస్తాయో ఇప్పుడు తవ్వే కొద్ది వస్తా ఉంటాయి పుట్టగొడుగులా. సో వీటిలో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి అప్పట్లో బ్రిటన్ పార్లమెంట్ లో కూడా ప్రస్తావించుకున్నారు. అప్పుడే ఆయన వరల్డ్ రికార్డ్ కొట్టాడు అనమాట. అధికారంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి అవినీతి ఏ స్థాయిలో చేశారంటే ప్రపంచంలో ఉన్న వేరే పార్లమెంట్ లో కూడా, ప్రపంచంలో వేరే దేశంలో ఒక పార్లమెంట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి డిస్కస్ చేశారంటే అది చిన్న విషయం అయితే కాదు కదా, చాలా పెద్ద విషయం. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో, ఆర్గనైజ్డ్ స్కామ్ చేయడంలో ఆయన దిట్ట అనేది అందరికీ అర్థమైపోయింది. చాలా చక్కగా పగడ్బందీగా అప్పట్లో కూడా అంతే క్విడ్ ప్రోకో ద్వారా ఎన్ని కంపెనీస్ తెప్పించి అంటే ఇక్కడ వాళ్ళ నాన్నగారి చేత అప్రూవల్ తీసుకోవడం. అంతేందుకు సరస్వతి పవర్ ప్లాంట్లు చూసాం కదా, మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్లి డిప్యూటీ సీఎం గారు ప్రదర్శనకి వెళ్లి అక్కడ భూముల గురించి, రైతుల గురించి మాట్లాడారు. అట్లా ఏదైనా అంటే ఆయన అధికారంలో రాగానే 30 ఏళ్ళు ఉన్నదాన్ని లీజుని 50 ఏళ్ళు రాసుకున్నాడు. మళ్ళీ అప్పనంగా మళ్ళీ ఆ ప్లాంట్ కోసం నీళ్లు
అంటే దాదాపు అదే కేబినెట్ లో కూర్చొని ఆయన కూర్చొని కేబినెట్ లో కూర్చొని ఇక పర్మనెంట్ గా ఆ కంపెనీకి నీళ్లు అంటే వాళ్ళ కంపెనీకి ఇచ్చే నీళ్లు చూస్తే దాదాపు 7,000 ఎకరాలు భూమి తడిచే నీళ్లని ఆయన కంపెనీకి అప్పనంగా డైవర్ట్ చేసుకున్నారు. రైట్. అంటే అసలు ఏంటి ఇంక అధికారం అడ్డం పెట్టుకొని ఏదైనా చేసేసుకోవచ్చు, దోసేసుకోవచ్చు, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలతో సహా ఏదైనా ఆ స్థాయిలో దోపిడీ అనేది దారుణం. రైట్ రైట్ అండి, రైట్ శివభారతి గారు. రామకృష్ణ గారు, నేను మిమ్మల్ని ఇక్కడ అంటే సరే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే రాష్ట్రంలో అంటే ఇది నాకైతే 1750 కోట్లు అనేది మనం గతంలో చూసిన ఎన్ని అండి, మద్యం 800, ఇది ఇసుక ఏమైంది, అలాగే జత్వానీ విషయంలో జిందాల్ కంపెనీతో జరిగింది ఏంటి, ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి, అసలు సలహాదారులకి ఎంతెంత డబ్బులు మనం ఖర్చు పెట్టాం, వాలంటీర్లకి ఎంత ఖర్చు పెట్టాం, వాలంటీర్లకి ఇచ్చే పేపర్ల కోసం ఎంత ఖర్చు పెట్టాం, ఇలాంటి ఎన్ని అంశాలు, అసలు వరల్డ్ బ్యాంక్ నుంచి మనం తెచ్చిన అప్పు ఎంత, కాగ్ నివేదిక ఎంత చెప్పింది, ఇవన్నీ చూసిన తర్వాత 1750 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్. ఇంకా 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 ఇందులో చెప్పాలి అంటే కొంతమంది మాతో మాట్లాడినప్పుడు కొన్ని కంటైనర్లే కొన్ని షిప్పుల ద్వారా దేశం దాటి వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. బియ్యం చూస్తున్నాం, నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని వేల క్వింటాలు బయట పెట్టారు. సో ప్రతి చోట ఏది పట్టుకున్నా ఇలాంటివన్నీ ఉన్నాయి. స్టేట్లో కాదేది అక్రమాలకి లేదా దోచుకోవడానికి అనర్హం అన్నట్టుగా సాగింది ఇది ఏపీ విషయంలో. కానీ ఇక్కడ నేను అదాని విషయం మాట్లాడాలంటే ఒక వ్యాపార దిగ్గజ సంస్థలు అంటే ఇలాంటి చోట లంచాలు ఇవ్వకుండా అది ఆంధ్రప్రదేశ్ బాగు కోసం అదాని ఖర్చు పెట్టారా, లేదంటే దానికోసం ఏమన్నా ఈ చెల్లింపులు జరుపుకుంటారా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి జేబుకే ఇచ్చి ఉంటారా అనేది అదాని గ్రూప్ బయటకు పెడితే కానీ తెలిసే పరిస్థితులు ఉండవు. కానీ ఇక్కడ నేను అడుగుతున్నా ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగే ఈ విషయం గురించి మనం మాట్లాడాలి అంటే తెలుగు ప్రజలకు కూడా తెలియాలి. అమెరికా లాంటి సంస్థలు జూయిష్ ప్రజలు నడిపే వ్యవస్థలు, ఫేస్బుక్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఈరోజు ఇవన్నీ కూడా ఈరోజు టెస్లాని కూడా ప్రపంచవ్యాప్తం చేయడానికి అమెరికా ముందు నిలబడగలుగుతుంది. టెస్లా ఎలా ట్రంప్కి సహాయపడ్డారు, ట్రంప్ ఎలా టెస్లాకి సహాయపడబోతున్నారు, ఇప్పుడు టెస్లా రూపాంతరం మారబోతుంది, మొత్తం టెక్నాలజీని మార్చుకోబోతుంది, తన చేతుల్లో తెచ్చుకోబోతుంది. అంటే అదే భారతదేశం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతుంటే అమెరికా చూడలేకపోతుంది అన్నమాట వాస్తవం కాదా? లక్ష్మి గారు, అంటే మనము ఆదాని మన దేశస్తుడు కాబట్టి ఆదాని ఎదుగుదలను అమెరికా సహించలేకపోతుంది కాబట్టి ఆదాని గారు చేసింది తప్పు కాదు అని మనం ఏమన్నా సమర్థించగలగమా? లేదు కదా. ఇక్కడ ఆదాని గురించి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రం మనం మాట్లాడుకోదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాన్ని కూడా మనము ఇక్కడ మన ఆంధ్ర ప్రజలకు తెలియజేయాలండి. ఎందుకంటే తను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ఎదిగిపోయాడంటే, జగన్మోహన్ రెడ్డి 10వ తరగతిలో ఉన్నప్పుడు పరీక్షా పత్రాలు దొంగతనం చేసి ఆ కేసును ఒక హెడ్ కానిస్టేబుల్ డీల్ చేశాడండి. తర్వాత ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక డిఎస్పీ ఇన్వెస్టిగేట్ చేశారండి ఆయన పైన. ఆయన ఒక రౌడీగా ప్రవర్తించినప్పుడు కడపలో ఆ కేసు ఒక సిఐ గారు ఇన్వెస్టిగేట్ చేశారండి. తర్వాత ఆయన సిబిఐ స్థాయికి ఎదిగిపోయాడండి. సిబిఐ స్థాయి నుంచి ఈ రోజు ఎఫ్బిఐకి వెళ్ళిపోయాడండి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఒక క్రిమినల్ స్థాయి ఏ విధంగా పెరుగుతూ పోతుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినాలిటీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం ఇక్కడ ప్రస్తావన చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆదాని గారు అన్నది ఆదాని గ్రీన్ ఎనర్జీ అనే సంస్థ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ లో 20,130 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నాడు, అది 1,00,000 కోట్ల దాకా వెళ్తాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పాడు, నాకు బాగా గుర్తుంది. అంతేకాకుండా తర్వాత ఏమైంది, హిండెన్బర్గ్ నివేదిక బయట వచ్చిన తర్వాత ఆదాని అనే వ్యక్తి ఉన్నదాన్ని లేనట్లుగా చూపిస్తూ స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాడు, ప్రజల యొక్క సంపదను ఆయన దోచేస్తున్నాడు అంటూ హిడెన్బర్గ్ నివేదిక బయట వచ్చిన తర్వాత అసలు ఆదాని గ్రీన్ ఎనర్జీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కనిపించలేదని. అంటే ఆదానికి ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందము ఏదైతే ఉందో అది ఒక అడుగు కూడా ముందరికి వేయలేదండి. ఆయన ₹1 కూడా పెట్టుబడి పెట్టలేకపోయాడు. అంటే 25,000 కోట్ల రూపాయలు నేను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతానంటూ వచ్చినటువంటి పెద్ద మనిషి కనీసం ఒక 3,700 పైగా గెగా యూనిట్లు నేను ఉత్పత్తి చేస్తాను,
ఈ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా నేను సృష్టిస్తాను అని ఆయన ముందుకు వచ్చి పీపీఏలు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా పీపీఏలను క్యాన్సిల్ చేసే విధంగా ఆయన పురిగొట్టి ఆ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, ఒకసారి అది ఉంటే వేయండి. జగన్మోహన్ రెడ్డి అన్న వాడు సీఎం అయిన తర్వాతే ఆదాని అడుగు పెట్టాడు రాష్ట్రంలోకి, అలాంటి గొప్ప వ్యక్తి వచ్చాడు అన్న విషయం చెప్పారు కదా. అవును, నేను అదే గుర్తు చేస్తున్నాను. అంటే ఆదాని అనేటువంటి గొప్ప వ్యక్తి, ఈయన విధానాలు నచ్చి, ఈయన చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నచ్చి ఆయన వేల కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడట. అది కాదు జరిగింది. ఆయన అమెరికాలో డబ్బులు దోచేయాలి కాబట్టి, అమెరికా నుంచి ఫండ్స్ తీసుకోవాలి కాబట్టి, భారతదేశంలో ఏదో ఒక చోట ఆయనకు ఒక ఎనర్జీ కార్పొరేషన్ ఉండాలి కాబట్టి ఆదాని గ్రీన్ ఎనర్జీ అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయిందని ఈ కాగితాలు అక్కడ చూపించి అక్కడ ఆయన ఫండ్స్ రైట్ చేశాడండి. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునింది. ఓకే, అయితే జిందాల్కి సమస్య వచ్చినా జత్వానీ అది ఇష్యూలో ఆంధ్రప్రదేశే గుర్తొచ్చింది. అంటే పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకి జగన్మోహన్ రెడ్డి గారు తలలో నాలుక లాంటి వాళ్ళు. అవును కదా, అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకందరికి గురువు అని. అంటే ఇండస్ట్రియలిస్ట్ అందరికి గురువులాగా జగన్మోహన్ రెడ్డి వెదిగిపోయాడని కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆ రోజు మాట్లాడింది. ఈయన ఏదేదో ఇండస్ట్రీలన్నీ పెట్టేస్తున్నాడు, పవర్ ప్రాజెక్టులన్నీ కట్టేస్తున్నాడు, దేశానికి ఎనలేని సంపద సమకూరుస్తున్నాడు, దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఇండస్ట్రియలిస్ట్ గా మా జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నాడు, నా సంపాదనతో పనే లేదు అంటూ రాజశేఖర రెడ్డి కితాబిచ్చింది అందుకే కదా. ఆయన ఏ పని చేసినా కూడా ఆయన సీఈఓగా ఆలోచించి పని చేస్తాడు. చంద్రబాబు నాయుడు కంటే మించినటువంటి తెలివితేటలు నా కుమారుడికి ఉన్నాయని ఆ రోజు రాజశేఖర రెడ్డి కితాబు ఇవ్వబట్టే ఈయన ఇన్ని లక్షల కోట్లు సృష్టించాడు. ఎలా సృష్టించాడు? దోపిడి. అది సృష్టి అంటారు దాన్ని. ప్రజల రక్త మాంసాలను పీల్చి ఎలా రాబందులు బతుకుతాయో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ సామ్రాజ్యంలో ఈ భాగస్థులుగా ఈ ఆదాని లాంటి వాళ్ళు, ఈ యొక్క జిందా లాంటి వాళ్ళు ఈ రోజు మన కళ్ళ ముందర ప్రజల ముందరికి వచ్చారు. నేను అంటున్నది ఏంటంటే వ్యాపారులు కాబట్టి వారికి వ్యాపారం నడవాలి కాబట్టి ఖచ్చితంగా అడుగులు వేస్తారు. వేసినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి దీన్ని అందిపుచ్చుకున్నాం అని చెప్పుకోవడం మన దౌర్భాగ్యం. అయితే ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, సరే చూసే సామాన్య ప్రజలకి ఆదాని లెక్కలు, హిడెన్బర్గ్ లెక్కలు, ఆదానిని ఎందుకు అమెరికా బయటేస్తూ ఉంది, సరే విషయాలు బయటకు వచ్చినాయి అన్న మాట వరకు మనం ఇంకా లోతైన దర్యాప్తు జరపాలి అని కోరుకుంటున్నప్పుడు కూడా, కానీ ఒక పోలవరం ఎందుకు మరి కట్టలేదు, అమరావతి ఎందుకు కట్టలేదు, మరి ఈ పనులన్నీ ఎందుకు అలా కొలాప్స్ చేసేసి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి ఎందుకు ఇలా ముందుకు తీసుకువెళ్ళడం? అంటే ఇవన్నీ జరిగితే ప్రజలు తెలివి వచ్చేస్తుంది, తెలివివంతులు అవుతారు, డెవలప్మెంట్ జరుగుతుంది. మాట చెప్తాను, నేను ఇన్ని రోజులు మనము ఎంత డిబేట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మూలాలు కనిపెట్టలేకపోయామండి. ఒకటి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నాటకంతో ఈ యొక్క ఏదైతే మనం ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని, పోలవరం ఇవన్నిటిని కూడా ముందుకు చూపించి మన యొక్క కన్ను గప్పి ప్రజలను డైవర్ట్ చేసి, ప్రతిపక్షాలను డైవర్ట్ చేసి ఆయన చేసినటువంటి అవినీతి చాలా భయంకరమైనదండి. మనం ఎప్పుడు అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం, పోలవరం గురించి మాట్లాడుకుంటున్నామే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి ఆదానీలతోనూ అంబానీలతోనూ మిగిలినటువంటి ఈ యొక్క ఇండస్ట్రియలిస్టులతో కలిసి ఆంధ్రప్రదేశ్ యొక్క సంపదను ఏ విధంగా తరలించుకెళ్లిపోయాడో మనము పట్టుకోలేకపోయామండి. అదేనండి, ఇప్పుడు మద్యములో ఎంత స్కామ్ జరుగుతుందో డిస్కస్ చేయలేకపోయాం. అమరావతి అడ్డం వచ్చేసింది. ఇసుకలో ఏం జరుగుతుందో ప్రజల ముందు పెట్టలేకపోయాం. పోలవరం అడ్డం వచ్చేసింది. అంటే ఇంకో మాట మాట్లాడుకోవాలంటే దళితుల పైన దాడులు. ఎప్పుడు కూడా మనం ఎటువైపు వెళ్ళినా కూడా పోలవరము, అమరావతి, దళితుల పైన దాడులు అంటూ మనము ప్రజల ముందుకు వచ్చామే గాని వీడు దాన్ని ముసుగులో అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి ఆదానులతోనూ, అంబాలతోనూ, జిందాలతోనూ ఇటువంటి వాళ్ళతో కలిసి ఈ రాష్ట్ర సంపదను ఎంత దోచి విదేశాలకు తరలించేసాడో మనం గమనించలేకపోయామండి. అదేనండి, కంటైనర్లు విదేశాలకు వెళ్ళిపోయాయంటే దాని అర్థం ఏంటి? ఇతను దోచుకున్న ఆంధ్రుల సంపద అంతా కూడా కంటైనర్లో నింపి విదేశాలకు తరలించి అక్కడ ఇంకో రూపంలో, హవాలా రూపంలో మళ్ళీ తీసుకొచ్చి, అదే కదా ఆయన ధైర్యం కూడా.
నేను ఎప్పటికైనా మళ్ళీ సీఎం అవుతాను, 30 ఏళ్ళు సీఎం గా ఉంటానని ఎందుకన్నాడు? ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టి ఈ దేశంలో మళ్ళీ, ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తాననే ధీమాతో ఆయన చేసిన అవినీతికి అంతు పంతు లేకుండా పోయింది. ఎక్కడ ఆలోచించలేదు ఆయన. అవినీతి చేయడానికి ఏ మాత్రం సంకోచించలేదండి. 11 సిబిఐ కేసులున్నా, 7 ఈడీ కేసులున్నా తన పైన తను ఏ మాత్రము జంకు బొక్కు లేకుండా విపరీతమైన ఒక ముఖ్యమంత్రి కాలంలో విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. ఖచ్చితంగా అండి. అంటే విభజిత ఆంధ్రప్రదేశ్, మనం తెలంగాణ నుంచి విడిపడ్డాం, మనం డెవలప్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక మార్క్ ఉండేలాంటి ఒక పని చేయాలి, తద్వారా వచ్చే లాభాలు ప్రజలకి ఎలా వస్తున్నాయని చూపించుకోవాలి. అంటే ఇది ఏదో ఒక మూలన ఒక మానవత్వంగానో ప్రజలందరూ అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారన్న ఆ ప్రేమ ఉంటుంది. కానీ ఒక పర్సంటేజ్ ఆఫ్ మనుషులకి మాత్రమే ఈరోజు మేము సంక్షేమ పథకాలు రాష్ట్రం అంతా ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపకి వెళ్ళలేదు. ఈరోజు కూడా సంక్షేమం అని చెప్తే ఒక్క సెక్షన్ పీపుల్కి మాత్రం సంక్షేమం ఇస్తూ మిగతాదంతా కూడా, అంటే ఇలాంటి విషయాలు బయటకు వస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఏమైపోయి ఉండేది? ఇంతమంది తెలివిగల వాళ్ళు అక్కడ శ్రీకాకుళం, ఇచ్చాపురం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా ఎంత కష్టజీవులు ఉన్నారో వీరందరూ ఒక్కసారిగా అంటే మేల్కొని చూడాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరాలు, విషయాలు కూడా ఉన్నాయండి. సరే, అదానీ ద్వారా భారతదేశానికి ఒక వ్యాపారవేత్తగా ఎలాంటి ఉపయోగం ఉంది? అదానీని ఈరోజు ఎందుకు ముందుంచాల్సిన పరిస్థితి భారతదేశానికి ఉంది? బట్ అదానీ మీద ఎందుకు అమెరికా లాంటి సంస్థలు టార్గెటెడ్గా అదానీ మీదే, ఇంకొక చైనా వ్యాపారి మీద ఇంకొకరి మీద చేయవు? కాబట్టి నేనైతే కొన్ని విషయాల్లో కొంచెం సపోర్ట్ చేయాలేమో అని అనిపిస్తుంది అండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఇలా చెప్పాలో లేదో నాకు తెలియట్లేదు. కానీ రైట్, విచారణలో తేలాల్సిన అవసరాలు ఉన్నాయి. కానీ అదానీని అమెరికా టార్గెట్ చేస్తున్న విధానం ఒకటైతే, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్నే మన ప్రజలనే మనం దోచుకు తినాలి అనేలాంటి వ్యవహారం ఉన్న రాజకీయ నాయకులు మరి 5 ఏళ్ల పాటు ఉన్నారు అన్న విషయాలు, వాస్తవాలు ఇవన్నీ చూస్తే నిజంగా అది అర్థం కాని పరిస్థితి ఉంది. తన రాష్ట్రం కోసం ఇలాంటి వాళ్ళని వాడుకొని లంచం తీసుకునో లంచం ఇచ్చో రాష్ట్రానికి ఉపయోగపడేలాంటి పని చేస్తే హ్యాట్స్ ఆఫ్ అంటారు. నెక్స్ట్ తరాలు కూడా దాని ఫలితాలన్నా పొందుతారు, ఇప్పుడు తప్పు జరిగినా సరే. కానీ ఇదేమీ జరగకుండా కేవలం నాకు మాత్రమే, నా జేబుకు మాత్రమే అన్నట్టుగా పనిచేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి అని అర్థమవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు, ప్రసాద్ గారు, శివపార్వతి గారు, ముగ్గురికి ధన్యవాదాలు.